విచిత్ర ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఎన్నుకునే ప్రజాప్రభుత్వం. ఆ ప్రజల భాగస్వామ్యం అంటే రాజకీయ పార్టీలకి ఒక క్లారిటీ ఉండాలి, ఒక దేశానికి బాగా క్లారిటీ ఉండాలి. తన దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలనుకున్నప్పుడు ఎదురు దేశాల్లో ప్రజాస్వామ్యం వాళ్ళకు అనుగుణంగా ఉండాలి తప్పించి తమకు అనుగుణంగా ఉండకూడదు. భారతదేశంలో ఖలిస్తానీ తీవ్రవాదుల్ని కెనడాలో ప్రోత్సహించేటటువంటి దిక్కుమాలినటువంటి లక్షణం ఉంది. అట్లాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి హమాస్ వాళ్ళని కెనడాలో ప్రోత్సహిస్తుంటారు. దానికి సాక్ష్యం అంటే ఏ దేశంలో ఉగ్రవాద సంస్థ అయినా కెనడాలోకి వెళ్తే పౌర హక్కుల సంస్థల కిందకు మారిపోతాయి అనుకుంటా. అదొక దిక్కుమాలినటువంటి పరిస్థితి కెనడాలో ఉంది. తాజాగా ఇజ్రాయెల్కి పంపించుతున్నటువంటి ఆయుధాలు, నాటో దేశాలు, యూరప్ దేశాల నుండి పంపిస్తున్న ఆయుధాల్లో తాను ఇన్వాల్వ్ కాబోమని కెనడా ప్రకటించింది. ఎందుకంటే జెనోసైడ్ చేస్తోంది. జెనోసైడ్ అంటే తెలిసిందే కదా, సాధారణ అంటే ఒక వర్గాన్ని అంతం చేస్తోంది అన్నటువంటి పేరుతో ఇప్పుడు ఇజ్రాయెల్ మీదన ఆంక్షలు పెడుతున్నానని కెనడా ప్రకటించింది. ఒక వర్గం మీదన దాడా, ఒక వర్గం బాధితురాలు. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి హెజ్బుల్లా, హమాసు ఇవన్నీ ఏంటి, మత తీవ్రవాద సంస్థలు. వాళ్ళు అసలు అంతం చేస్తుంది, జెనోసైడ్ చేస్తుంది యూదుల మీదన, యూదు జాతి అంతానికి. కానీ ఈ బుర్ర తక్కువ వేదవులు ముస్లిం జాతిని అంతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందని వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళు చెప్పే వాటికి లొంగిపోయేటటువంటి విచిత్ర మనస్తత్వాలు కలిగిన ప్రజాస్వామ్య దేశాల అప్రజాస్వామిక ఆలోచన విధానమే అతిపెద్ద ప్రమాదం.